దేవుని మహాత్ముడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని ఉదయకాలం ఆరాధన చేసే గొప్ప భాగ్యం ప్రభు మనకి ఇచ్చాడు. అందులో బట్టి ప్రభుకే మహిమ. దేవుడు సజీవుల భూమిలో దేవుడు మనం ఉంచాడు. అందులో బట్టి మనం ఎంతగా స్తుతించబడుతున్నాం. నేనేమై ఉన్నానో అది దేవుని యొక్క కృపై ఉన్నాను. ఉదయకాలంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఆరాధన చేయడానికి వచ్చామంటే ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి ప్రతి మేలును ప్రతి ఉపకారాన్ని తలపోసుకోవడానికి వచ్చాం. ఈరోజంతా కూడా ఈ దినానికి ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైటిల్, అంటే సమాజం వారు గుర్తించబడిన విధానం చేస్తే స్నేహితులు దినోత్సవం అని, ఈరోజు ఫ్రెండ్షిప్ డే. అంటే ఒక మనిషి మరొక మనిషి మధ్య అవినాభావ సంబంధం ఏర్పరచబడి ఒకరంటే ఒకరు ఇష్టపడే దినమని దీనికి ఫ్రెండ్షిప్ డే పెట్టారు. అంటే స్నేహితుల దినోత్సవం. మీకు గుర్తుందో లేదు? ఉంది. ఎందుకు తెలుసా? మనం 6 ఏళ్ళ నుంచి వచ్చిన వాళ్ళమే. కానీ స్నేహితులు అంటే ప్రతి వ్యక్తులకి స్నేహితులు ఉంటారు. ఇది భౌతిక సంబంధమైనది. బైబిల్లో దేవుడే స్నేహితుడైన వాడు కూడా ఉంటారు. ఆ దేవుని గురించి ఉదయకాలంలో మనం చదువుకున్నామండి. యోహాను సువార్త 15వ అధ్యాయం. బైబిల్ ఉన్నవారు తీసి చదవాలి. 15 దాసుడు తన యజమానుడు చేరుదారిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసుని పిలవక అబ్బా ఏం పేరు పెట్టాడు? నేను మిమ్మల్ని స్నేహితులుగా పిలుస్తున్నాను. దాసుడు ఏమైపోయాడు? స్నేహితుడుగా మార్చబడ్డాడు. ఈ మాటలు మనం అర్థం చేసుకుంటే ఏ స్నేహితుడు తెలుసండి? ఇది దేవుడికి స్నేహితుడు. ఒక మానవుడు, ఎన్నిక లేని మానవుడు, యోగ్యత లేని మానవుడు, లోకములో పాపములో శాపములో జీవించే మానవుడు ఎవరికే స్నేహితుడేంట? సృష్టికర్త అనే దేవుడు, రక్షకుడైన దేవుడు, ఈ సమస్తములు ఏలిన దేవుడు, మాట చేత మహిమలు చేసిన దేవుడు, ఆకాశ భూమిని కలుగు చేసిన దేవదేవుడికి ఒక మానవులు ఏమయ్యారు తెలిసిన? స్నేహితులైపోయారు. కానీ మానవ యొక్క దౌర్భాగ్యపు జీవితం, మానవ యొక్క పనికిమాలిన జీవితం ఆలోచన చేస్తే మీరు ఎలాగంటే దాస్యపు బ్రతుకుతున్నారు. మానవ యొక్క జీవితం దాస్యం ఉన్నది. ఆ దాస్యం ఏదంటే రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. దేనికి మానవుడు దాసుడుగా ఉన్నాడో పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఇలా చెప్పబడింది. ఏమనగా మనం పాపానికి ఇకను అంటే ఇంతవరకు ఉన్నామని అర్థం. ఇకను మీరు పాపానికి దాసులుగా ఉండగాలి. అంటే మనం ఎవరికి పుట్టామంటే పాపంలో పుట్టాము కాబట్టి, తల్లి గర్భంలో పాపం ఉన్నది కాబట్టి ఆ పాప బీజము అలాగే ఏర్పడినందువలన మన పాపానికి ఏమైనా దాసులుగా మార్చాలి. మీరు పాపానికి దాసులుగా ఉన్నారు. ఆ పాపంలో ఉన్నప్పుడు మానవుడు ఎటువంటి గుణాన్ని కలిగిన వాడంటే తీతు భక్తుడు రాస్తాడు 3వ అధ్యాయం 3వ వచనం. తీతు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఆ మానవుడి యొక్క క్యారెక్టర్ గురించి రాబడింది. మునుపు అనే టైటిల్ రాసుకున్నప్పుడు నెక్స్ట్ అవివేకులం అనేది, అంటే వివేకము లేనివారు, తెలివి లేనివారు, జ్ఞానము లేనివారు. మునుపు మనం అవివేకులము. నెక్స్ట్ మళ్ళీ అవి ఉండడు నిలబడదాం. అవిధేయులు అంటే విధేయత లేనివారు, యథార్థత లేనివారు, పవిత్రత లేనివారు. మునుపు మనం తెలియలేనివారు, మునుపు మనం యథార్థత లేనివారు, అంటే విధేయత లేనివారు. తర్వాత నానా విధములైన దురాశ, అంటే మనది కానదాన్ని ఆశించడం. దాన్ని ఏమంటారు? దురాశ. అంటే మన స్వభావం దురాశ పరులు. నెక్స్ట్ భోగం, అంటే ఈ లోక భోగాలన్నీ నావే, నేనే అనుభవించాలి, నేనే ఏలాలి, నేనే తినాలి, నేనే త్రాగాలి, నేనే ఎగరాలి, నేనే అనుభవించాలి. వీటన్నిటిని కూడా అటువంటి స్వలాభంతో ఈ జీవితం తినే, ఈ జీవితం సుఖించడానికి ఇవ్వబడిన అని మానవుడు ఆ దాసులు బ్రతుకుతూనే ఉన్నాడు. ఇంకా నెక్స్ట్ దాసులై ఉండి దుష్టత్వములను అసూయలోను దుష్టత్వంలో ఉన్నాం. అంటే చాలా పనికి మాలిన జీవితం.
అది మన దౌర్భాగ్యం, అది మన పరికమాన్యత, అది మన అపవిత్రత, అది మన అవిధేయత. అలాంటి మానవుల పట్ల యేసుక్రీస్తు ఏమని చెప్పాడు తెలుసా? మీరికి మీదట ఏమై ఉంటారు? నా స్నేహితులు అన్నారు. అబ్బా, ఎంత గొప్పటువంటి ఆశ్చర్యకరమైన పదం దేవుడు మన కొరకు రాయించాడు. మన జీవితంలో ఇటు భాగ్యం కలిగించబడి, ఇటు ధన్యత కలిగించబడినట్టుగా చూస్తూ ఉన్నాం. అంతే. మరొక మాట చూద్దామా? మత్తయి సువార్త 11:19. మత్తయి సువార్త 11వ అధ్యాయము 19వ వచనం చదువుకున్నాం. మనుష్య కుమారుడు పాపుల స్నేహితుడు అని వారంటూ ఉన్నారు. యేసుక్రీస్తుకి ఏం పేరు ఇచ్చింది బాగా తెలిసిన? ఈయన పాపులకు స్నేహితుడు అండి, పాపాలు చేసేవారికి సన్నిహితుడు అండి, పాపాలు చేసేవారికి చెలికాడండి, పాపాలు చేసేవాడికి మిత్రుడండి అని వారు సంబోధిస్తున్నట్టుగా చూస్తున్నారు. ఎలాంటి దేవుడు అంటే ఆయన పాపము లేని దేవుడు, పాపం ఎరుగని దేవుడు, పాపము చేయని దేవుడు. హెబ్రీ 7:26లో రాయబడుతుంది, పవిత్రుడు నిర్దోషి నిష్కల్పుడును పాపముల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశమణుముల కంటే మిగిలి హెచ్చైన దేవుడును ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడని పెట్టాడు రాయబడి. సరిపోయిన దేవుడు ఎవరికి? మన రేంజ్కి, మన స్థాయికి, మన స్థితికి సరిపోయే స్థితిలో దిగాడు ఆయన. అసలు ఎంతటి దేవుడిని సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడు సరిపోయిన వాడిగా మార్చబడ్డాడు. అది దేవుడి స్నేహం. స్నేహం అంతస్తు చూడదు, స్నేహం స్థాయిని చూడదు, స్నేహం పలుకుబడి చూడదు, ప్రఖ్యాతులు చూడదు, తను సమానం అయిపోతాడు. అది స్నేహం. అట్టి స్నేహాన్ని గురించి ఉదయకాలంలో మనం ఆలోచన చేస్తే ఆయన ఏ విధంగా పిలువబడితే పాపుల స్నేహితుడుగా పిలువబడ్డాడు. పాపులుగా మిమ్మల్ని పిలవక మీరు నా స్నేహితులను పిలిచే ఆ భాగ్యం నేను మీకు ఇస్తానన్నాడు. అది ఇవ్వడానికి కొరకు ప్రభు ఏం చేశాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం చదువుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన మీరు నా స్నేహితులు. మీరు నా స్నేహితులే ఉంటారు. దాసుడు తన యజమానుడు చేయడాన్ని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుస్తున్న కింద వచనం రాయబడుతుంది. స్నేహితుల కొరకు తన ప్రాణమునే పెడతాడని కూడా రాయబడింది. స్నేహితుల కొరకు తన ప్రాణం కూడా పెట్టువాడు కింద వచనంలో మనం చదువుతాం. అంటే యేసు ప్రభువారు ఒక పాపుల కొరకై ఏమయ్యాడు? తన ప్రాణమునే బలిర్పణ చెల్లించాడు. కలువరి సిలువలో యజ్ఞ పశువు అయిపోయాడండి. చుడనల్లని వాడిగా చేయబడరు, వ్యసనాక్రాంతులుగా అనుభవించరు, వేదన పొందిన వాడుగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతని ఎంచితి మీద పెట్టు. మన అతిక్రమ క్రియలు బట్టి, మన దోషాలు బట్టి, మన పాపాలు బట్టి ఆయన నలుగు కొట్టబడ్డాడు. కలువరిలో సిలువ 3 వేల మధ్యలో దేవుడు రూపం కోల్పోయి నరుల కంటే అతి సుందరమైనటువంటి ఆ దేవుని యొక్క దేహం మారిపోయింది. పాప మెరుగున ఆయన రూపం మారిపోయింది. మన కొరకు పాపిగా చేయబడ్డాడు, మన కొరకు పాపముగా చేయబడ్డాడు. మనం ఏమవ్వాలి తెలుసా? దేవుని స్నేహితులు అవ్వడానికి, పరలోక కుమార్తెలు అవ్వడానికి, ఆయన స్నేహం, ఆయన చెలిమి, ఆయన మిత్రులతో మనం పొందడానికి కొరకే తన ప్రాణం పెట్టడానికి ఇష్టపడ్డాడు. అది యేసయ్య క్రీస్తు యొక్క ప్రేమ. అందును బట్టి మనము ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులం. ఈరోజు ఎందుకు ఉదయకాలం ప్రభు దగ్గరికి రావాలంటే ఈరోజు చెప్పాలి, గుండె మీద చేసుకుని ఎవరి? నేను దేవుని స్నేహితుడయ్యాను. నా పాపము కొరకై ఆయన పాపమును ప్రక్షాళన జరిగించడానికి సిలువలో రక్తం కార్చాడు. ఈరోజు యేసుక్రీస్తు రక్తము ద్వారా నేను పవిత్రపరచబడ్డాను. కాబట్టి నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది. ఇశ్రాయేలు గురించి ఒక మాట దేవుడు అంటాడు, ఇశ్రాయేలు నీ భాగ్యంతో గొప్పదో ఎరిగితివా, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడే. ఈ భాగ్యం అంటే దేవుని దగ్గరగా వచ్చి దేవుని ఆరాధించగలిగిన ఈ భాగ్యం ధన్యతించంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన ధన్యత. అందులో బట్టి ప్రభువు మనం ఏం చేయాలి? ఈరోజు దేవుని స్నేహితులయ్యాము కాబట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. దానితో తన కీర్తనలు రాస్తారు కదా, 103వ కీర్తనలో మనం ఏం చదువుతాం?
అక్కడ రాయబడితే యెహోవాను స్తుతించుడి అని చదువుతూ నా ప్రాణమా స్తుతించుడి, నా ప్రాణమా, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారములలో అమ్మా ఏం మనకుంటే ఆయన ప్రాణం, తన ప్రాణమును నీకు అర్పించాడు కాబట్టి నువ్వు మరిచిపోకూడదు. తన స్నేహితుడిగా చేసుకున్నాడు కనుక నువ్వేం చేయవద్దు, మరిచిపోకూడదు. ఈరోజు నీకు సజీవుడు ఉంచడే, ఆ సంగతి మర్చిపోవద్దు. ఆదివారం ఆరాధించకుండా విశ్వాసిగా నువ్వు ఉండకూడదు, అది మరణం. ఇది పునరుద్ధానపు దినం. ఆదివారం దినం ఎవరికి చెందింది? ఇది దేవునికి చెందవలసిన దినం. ఒక వచనం చదివి ఆరాధన మనం దాటిపోదాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో ఒక వాక్యం 13వ వచనం చదువుతామా? 58:13. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నువ్వు ఊరకుడి నెడల విశ్రాంతి దినము మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠిత దినము ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించడల నీకు ఇష్టమైన పనులు చేయక, వ్యాపారం చేయకు, లోకవార్తలు చెప్పుకోవడానికి ఉండినడల నీవు యెహోవా యందు ఆనందించదు. ఇక్కడ రాబడినటువంటి పదజాలంలో ఒక మాట మనం చూస్తూ ఉన్నాం. ఎట్లంటే అనుకొని, ఏంటంట అనుకొని, ఎట్లా అనుకోవాలి అని ముందు వచ్చడం. ఇది ఘనమైనదని. ఏది ఘనమైనది అంటే విశ్రాంతి దినం, అనగా ప్రభుకి ప్రతిష్ఠించబడిన దినం. వ్యాపారం చేయక, దేవుని దగ్గరికి పోక, ఏది మాట్లాడక ప్రభువును గూర్చి స్తుతించాలి. ఇది ఎవరి దినం? ఇది ఆయన, ఇది ప్రతిష్ఠించబడిన దినం, ఇది ప్రభు దినం, విశ్రాంతి దినం అన్నాడు. ఊరక ఉండినడలా అని నా ప్రతిష్ఠిత దినం ముందు నువ్వు ఊరక ఉండిన ఎడల ఏంటి? నువ్వు మౌనంగా అయిపోవడం ఎందుకు? నువ్వు రాకుండా పోవడం ఎందుకు? నువ్వు స్తుతించుకోవడం ఎందుకు? నువ్వు ఆరాధించకపోవడం ఎందుకు? నువ్వు నన్ను విశ్రాంతి దినముగా నువ్వు ఆరాధిస్తే అది నాకు ఇష్టమైనది, అది మనోహరమైనది అన్నాడు, అది విలువైనది అన్నాడు, అది ఘనమైనది అన్నాడు, అది మర్యాద పూర్వకం అన్నాడు. ఒక వ్యక్తి పోతు పడిపోతున్నప్పుడే మనం కాపాడినప్పుడు ఎంత కృతజ్ఞత చెబుతామో, మన కొరకు అగ్నిని తప్పించిన దేవుని, నిత్యపాసనకి వెళ్ళసిన నా జీవితం తప్పించిన దేవునికి ఈ ఉదయకాలంలో ఎంతగా విలువ. యెహోవా నామముకు తగిన మహిమ ఏమిట ఆయనకు చెల్లించుడి. దేవుడికి రావాల్సిన గౌరవం ఆయనకి ఇవ్వాలి. దేవుని గౌరవాన్ని, దేవుని మర్యాదను, దేవుని క్రమాన్ని, దేవుని పరిశుద్ధను కించపరచకూడదు. విశ్వాసం దేవుడికి చెందవలసినది, దేవునికి సమర్పించవలసింది, దేవునికి అంకితం చేయవలసింది. మనం అంకితం ప్రభుత్వం చేయాలి. బైబిల్ రాయబడుతుంది కదా, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో ఆ రాయబడిన మాట. రోమా పత్రిక 14వ అధ్యాయంలో ఏం రాయబడుతుంది? సరే, సజీవ యాగముగా మీ శరీరాలకు సమర్పించుకొని వాచము బట్టి నేను బతిమలాలు కొలుచున్నాను పోదన్నాడు. శరీరముతో, ప్రాణముతో, ఆత్మతో, త్రిత్వముతో ప్రభు పాదాల దగ్గరికి వచ్చి ప్రభుని మనం ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఇది ఇంపైనది, ఇది ఇష్టమైనది, ఇది మనోహరమైనది, ఇది ఒక ధూపం, ఇది ఒక నైవేద్యం, ఇది ఒక బలియాగం. అటువంటి దేవుని మన ఉదయకాలంలో మనం స్తుతించాలి, మనం గణపరచాలి. ప్రభుని పోయి ఈ భాగ్యం ఇచ్చాడని. ఏ భాగ్యం? ఈ భాగ్యం ఇచ్చాడు, పరలోక భాగ్యం ఇచ్చాడు, ఈ తిరిగా భాగ్యం ఇచ్చాడు. నిజంగా ఎంతగా దేవుని స్తుతించాలో, ఎంతగా గణపరచాలో. హృదయపూర్వక ప్రభువా నీ సన్నిధిలో గడిపి నేను ఆరాధించే గొప్ప భాగ్యం ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రమని హృదయపూర్వకంగా మనసారా ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఆరాధన దాటిపోదాం. ప్రభు తన మాటలో మన వెనుకడిలో దీవించుగాక. ఆమేన్.